మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ టారిఫ్ భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. నిమిషాల్లో 5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $100 మార్కును దాటేసింది. యాక్సిస్ బ్యాంక్, సిఫ్లా, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్, ఎటర్నల్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇక స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణాలేంటి? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు? బ్యాంకింగ్ రంగంలో పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వారికి మీరేం చెబుతారు? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్ శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. అయితే వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కంటిన్యూగా కొలాప్స్ అవుతూనే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటారు? లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా రీజన్ ఒకటే అండి. ఇండియా మార్కెట్ డౌన్ అవుతున్నాయి అంటే ఓన్లీ ట్రంప్ గారి వల్లే. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియా పరిస్థితి. ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఈ యొక్క చాలా అన్సర్టనిటీస్ ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా ఒక అగ్రిమెంట్ కి వచ్చారని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా మార్కెట్స్ మళ్ళీ యుఎస్ ఇరాన్ మీద యుద్ధానికి దాడి చేయడంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూసుకుంటే డాలర్ బాగా పెరిగిపోయింది. ఇది క్రూడ్ బాగా పెరిగిపోవడం, దాదాపు $100 దాకా వెళ్ళిపోవడంతో మళ్ళీ అన్సర్టనిటీ క్రియేట్ చేసింది. దాంతో ఏమైందంటే ఇప్పటిదాకా కొంచెం పాజిటివ్ గా ఉంది. లాస్ట్ 2 డేస్ వరకు కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అలాంటి మార్కెట్స్ ఇప్పుడు డౌన్ అవటం అనేది ఒక అనిశ్చిత పరిస్థితి లాగా వచ్చింది మనకి. సో ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ వల్ల ఫోర్స్ఫుల్ గా ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ అవ్వాల్సి వచ్చింది. దాదాపు నిఫ్టీ చూసుకుంటే 24,300 నుంచి 2 డేస్ లో 23,700 దగ్గర దాకా వచ్చింది. ఇవాళ కొంచెం కోలుకొని కొంత రికవరీ అనేది కొంచెం వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 2000 పాయింట్స్ డౌన్ అయింది. 58,000 దగ్గర నుంచి ఇప్పుడు 56,100 లో లెవెల్ వచ్చి 56,800 రేంజ్ లో క్లోజ్ అయింది. సో మార్కెట్స్ అన్ని కూడా ఏంటంటే ఒక రకమైన మరి పానిక్ అవ్వలేదు కానీ డౌన్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఈ యొక్క ట్రంప్ ఇరాన్ ఎఫెక్ట్ వల్లే అవుతున్నాయి. ఓకే, అయితే ప్రధానంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ భారీగా పడిపోవడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటారు? క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ ఒకటి పెరగటం అనేది $98, $100 వెళ్ళటం వల్ల మొత్తం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అలాగే హార్మోజ్ జల్సందా ఆగిపోయింది. సో మళ్ళీ మనకి పాత రోజుల్లో మళ్ళీ 1 మంత్ బ్యాక్ ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో అలాంటి అన్సర్టనిటీ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ప్యానిక్ అవుతున్నారు. ఎవరు ఎఫ్ఐఎస్ బాగా ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా విత్డ్రా చేస్తున్నారు. అలాగే డిఐఎస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఎంత బై చేస్తున్నా కానీ ఆ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫోర్స్ కి తట్టుకునేంత బయింగ్ లేదు. దానివల్ల రేంజ్ లో ఉంది మార్కెట్స్. సో కేవలం క్రూడ్ వల్లే మన ఇండియన్ మార్కెట్ డౌన్ అవుతుంది. ఓకే, అంటే కేవలం క్రూడ్ ఆయిల్ వల్లే. అయితే ముడి చమురు ధర కూడా బాగా మన ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందంటారా? ముడి చమురు ఎప్పుడు చూపిస్తుందండి. యాక్చువల్ గా మనకి ఏంటంటే ఇంపోర్ట్స్ లో మేజర్ సింహభాగం అంతా కూడా క్రూడ్ ఆయిల్ అలాగే గోల్డ్ మీదే ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ మన ఇండియా మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల ఈవెన్ స్టాక్ మార్కెటే కాదు, దేశీయంగా కూడా ఇన్ఫ్లేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఇండియా మొత్తం అయిపోతుంది. ఇక్కడెక్కడ కూడా మనకి క్రూడ్ ఆయిల్ ఇండియాలో ఇది ప్రొడక్షన్ ఇండియాలో లేదు. కాబట్టి ఎప్పుడు చూసినా మనం ఇంటర్నేషనల్ గా డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఆయిల్ పెరిగిన ప్రతిసారి కూడా క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది. మళ్ళీ అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ప్రతిదీ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీని మీదే మేజర్ గా ఇండియా అంతా కన్సర్న్ ఉంది. దీనికి సొల్యూషన్ కూడా మనం లాస్ట్ 5 years నుంచి ఎదుగుతున్నాం. ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఇథనాల్ ఆయిల్ తీసుకొచ్చారు. అలాగే ఇమీడియట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత హైడ్రోజన్, ఇవన్నీ కూడా సోలార్, ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో అయితే క్రూడ్ డిపెండెన్స్ తగ్గితే మాత్రం ఇండియా మంచి సాధికారత అనేది సాధించే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అంతవరకు ఈ క్రూడ్ ఎఫెక్ట్ ఇండియా మీద ఉంటుంది బాగా. ఎందుకంటే మన యొక్క పేమెంట్స్ క్రూడ్ వల్ల ఇంకొక మేజర్ డ్యామేజ్ ఏంటంటే రూపీ వీక్ అయిపోతుంది. రూపీలో మనం ఏంటంటే డాలర్ లో మనం పేమెంట్ చేయాలి కాబట్టి ఎక్కువ డాలర్స్ మన దగ్గర ఉండవు కాబట్టి ఎఫ్డిఎస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. సో ఎప్పుడైతే క్రూడ్ డాలర్స్ లో పే చేయాలో మన దగ్గర కనుక లేకపోవడం రూపీ బలహీనపడడం వల్ల కూడా ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగించే అంశం కూడా ఉండొచ్చు కదా?
డెఫినెట్ గా అండి. దానివల్ల ఇంటర్నేషనల్ గా మన రూపీ ఇమేజ్ తగ్గిపోతుంది. రూపీ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల ఎకానమీలో ఇమేజ్ తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ గా మనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు భయపడుతుంటారు. కాబట్టి మనకి ఇంటర్నేషనల్ గా కూడా వాల్యూ తగ్గుతుంది అనమాట. అందుకని రూపీ కనుక మన కరెన్సీ స్ట్రాంగ్ ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ వేరనమాట. సో కరెన్సీ వీక్ ఉంది కాబట్టి అక్కడ ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటది. మళ్ళీ క్రూడ్ పెరుగుతుందన్న కాలం మళ్ళీ కరెన్సీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే మనం తెలియకుండానే మనం అమెరికాని గ్రో చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, టారిఫ్ వేస్తున్నారు. నిన్న కాక మొన్న దీని మీద టారిఫ్ వేస్తారు, ఫార్మా మీద. అలాగే మళ్ళీ టారిఫ్ 12.5% అని పెంచుతున్నారు అంటున్నారు. రోజుకి ఒకటి చెప్తున్నారు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే మన ఫార్మా రంగం కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు $50 బిలియన్ ట్రేడ్ ఉంది యుఎస్ తో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 100% టారిఫ్స్ వేస్తాం నెక్స్ట్ 2028 లో అంటున్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ బట్ ఈ ప్రెసెంట్ అయితే అదొక ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమందంటే రూపీ తగ్గుతుంది. అంటే మెయిన్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ రష్యన్ ఆయిల్ కొనొద్దు అనే ఒక ఈ అమెరికన్ ఆయిల్ కొనాలి, రష్యన్ ఆయిల్ కొనొద్దు అనే ఒక మేజర్ గ్రిడ్జ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారని తెలుస్తుంది మనకి. లాస్ట్ 2 years నుంచి కూడా ఇండియా మీద ఎక్కడ కూడా పాజిటివ్ గా లేకుండా అయిపోయింది. ఇప్పుడు H1B వీసాస్ కూడా ఆపేస్తున్నారు. సో యుఎస్ అనేది కంప్లీట్ నెగిటివ్ అయిపోతుంది మనకి. అక్కడ సపోర్ట్ రావట్లేదు. ఇవన్నీ రీజన్స్ తో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేయనివ్వట్లేదు. ఒకప్పుడు మనకి యుఎస్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్, ఇప్పుడు అది దాటిపోయి వేరే కంట్రీస్ కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు మనని గ్రో చేయడానికి, మనని గ్రో పెరగడానికి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. బట్ నిజంగా ఇండియా కంట్రీ అనేది ఒక టఫెస్ట్ సిచ్యుయేషన్ అనేది ఫేస్ చేస్తుంది. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, యాజ్ ఎ ఎకానమీ కంట్రీ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనందరం ఏంటంటే అందుకే ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఫిజికల్ గోల్డ్ కొనొద్దు, గోల్డ్ ఆపండి అంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ఆపటం వల్ల మనకి ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. గోల్డ్ 800 tons ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కొంటున్నాం మనం. అది కనుక ఆపితే మనకి మనకి పేమెంట్స్ తగ్గిపోతాయి కాబట్టి కరెన్సీ ఇమీడియట్ గా స్ట్రాంగ్ అయిపోతాయి. సో గోల్డ్ కనుక డిజిటల్ లోకి వచ్చి క్రూడ్ కూడా తగ్గించుకున్నామంటే మనకి మంచి స్ట్రాంగెస్ట్ కంట్రీగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అయితే గోల్డ్ కొనట్లేదు కదండి చాలా మంది. అదే గోల్డ్ కొనుక్కోండి. ఉమ్, మేమేమి కొనొద్దని చెప్పట్లేదు కానీ డిజిటల్ లో కొనండి. ఓకే. ఫిజికల్ గా ఎప్పుడైనా ఇప్పుడు మ్యారేజెస్, ఎమర్జెన్సీస్ కి, ఫంక్షన్స్ కి ఎంతవరకు అవసరం అంతవరకు కొనుక్కొని తర్వాత కావాలంటే మనకంతా డిజిటల్ లో కొనుక్కోవచ్చు. డిజిటల్ బాగుంది. సో కాబట్టి డిజిటల్ లో మనం కొనడం వల్ల ఇప్పుడు తక్కువ రేట్ ఉంది కాబట్టి ఇప్పుడు 2-3 ఏళ్ళ తర్వాత చూసుకుంటే గోల్డ్ మళ్ళీ 1,70,000, 2 lakh దాకా అవ్వచ్చు. అప్పుడు సార్ మీరు ఆ రోజు చెప్పారు మేము కొనలేదు అని అనుకోనక్కర్లేదు. మీరు డిజిటల్ ఎంతైనా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ ఓకే. డిజిటల్ లో కొనడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇమీడియట్ గా దాన్ని ఫిజికల్ గా కొన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి ఇమీడియట్ గా కంట్రీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది, రేట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైతే 2-3 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే అమ్మేసి అప్పుడున్న డిజైన్ బట్టి మనం కొనుక్కోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే డిజిటల్లో ఈ గోల్డ్ కానీ అలాగే ఈ సిల్వర్ ఉంది, అలాగే సిల్వర్ బీస్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, వాటిల్లో గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం చాలా ఉత్తమం అని చెప్పి మేము చెప్తున్నాం. ఓకే. అయితే ప్రధానంగా చూసుకోవాలంటే సార్ ఇక్కడ ఇన్వెస్టర్లకి యాక్సిస్ బ్యాంక్ కానీ, సిఫ్లా కానీ, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటి ప్రధానంగా కొన్ని షేర్లు కూడా ఆ, లాభాల్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో వీటిలలో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఫర్దర్ గా కూడా బెటర్ అంటారా? ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీలు అన్ని కూడా క్వార్టర్ రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. పర్టికులర్ గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ ఈ రిజల్ట్స్ బాగా వచ్చాయి కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్ వెల్త్ క్రియేట్ అవుతుంది. అలాగే సిప్లా కానీ, ఫార్మా సెక్టర్ సిప్లా, లూపిన్, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ ప్రెసెంట్ కొంచెం తగ్గు ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇవాళ కొనేసి రేపు రావాలి అనే ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలి. ఒక 3 months నుంచి 6 months వెయిట్ చేసే పరిస్థితి ఉంటే పర్ఫెక్ట్ గా మనకి వెల్త్ క్రియేషన్ అవుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏమవుతున్నామంటే మనం చాలా యాక్యురేట్ రావాల్సి వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ ని చూస్తుంటే ఒక రోజు అప్ అవుతుంది, ఒక రోజు డౌన్ అవుతుంది. సో మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ ట్రేడర్స్ అందరూ చాలా లాస్ అవుతున్నారు. కాబట్టి ప్రిడిక్ట్ చేసే అన్ప్రిడిక్టబుల్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే క్వాంటిటీ తగ్గించుకోండి, అవాయిడ్ చేయండి వీలైతే. ఇవాళ 2-3 రోజులు ట్రేడ్ చేయకపోతే నష్టం ఏం లేదు. బాటమ్ మూవ్స్ వస్తాయి, అక్కడ ఎంటర్ అవ్వండి. సో వెయిట్ అండ్ వాచ్ లా చేస్తే మంచి ఇది వస్తుంది. ఈ కంపెనీలు కూడా
బాటమ్స్ లోకి వచ్చాయి కాబట్టి వాటిలో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేషన్ అవుతుందండి. శ్రీరామచంద్రమూర్తి గారు మీరు అన్నట్లుగా కూడా ఇంతకు ముందు చాలా అంటే నిమిషాల వ్యవధిలోనే చాలా లక్షల కోట్లు కూడా వరకు కూడా నష్టపోతున్నారు. పెట్టాలంటేనే చాలా మంది ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్స్ కానీ భయపడిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా కొన్నాళ్ళు? ఇది యాక్చువల్గా ఏంటంటే మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ కూడా. ఇప్పుడు మా రోల్ ఏంటంటే ఇప్పుడు మనం తెలియక మేము ఒకప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా తెలిసి తెలియక రోజు ట్రేడ్ చేసేద్దాం అనుకున్నాము, చేసేసాము, చాలా నష్టపోయాము. అలాంటి టైంలో మా సీనియర్స్ మాకు సలహాలు ఇచ్చారు, వాళ్ళని మేము పాటించాము, ఇవాళ ఆ, ఒక స్టేజ్కి వచ్చాము. అలాగే ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ గా మేము కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, తొందరగా చేసేద్దాము, ఫాస్ట్ గా అవును. సంపాదించుకోవచ్చు అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ రియాలిటీ అనేది ఇప్పుడు సీనియర్స్ చెప్పాలి కాబట్టి అది అలా కరెక్ట్ కాదు, స్లోగా చేసుకోండి, క్వాంటిటీ తగ్గించుకోండి, ఇలా మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు వింటారు. ఒకసారి లాస్ అయ్యాక రెండోసారి మనం చెప్పేది అర్థమవుతుంది, ఎందుకు లాస్ అవుతున్నాం, ఫాస్ట్ గా మనీ రాదు, మనకి వెల్త్ క్రియేట్ అయ్యేది కొంత దానికి టైం ఇవ్వాలి. ఇవన్నీ మనం ఏంటంటే ఫస్ట్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకి నచ్చదు అనమాట. ఆ తర్వాత స్లోగా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేశాక దెన్ వీ విల్ లిజన్. సో అయితే ఏంటంటే మనం ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యతగా చెప్పాల్సిన పని ఏంటంటే ఒక్క డేలోనో లేకపోతే ఒక 2-3 రోజుల్లోనో ఇమ్మీడియట్ గా నాకు క్రియేట్ కావాలి వెల్త్ అనేది కరెక్ట్ కాదనమాట. చేసుకోండి, ట్రేడింగ్ చేయండి, ఒక 20% అమౌంట్ చేయండి, అంతేగాని 100% అమౌంట్ ట్రేడ్ మీద చేయకూడదు. ఒక 20% ఇంట్రాడే కానీ పొజిషన్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు. ఒక 30% షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసుకోవాలి 4-5 డేస్ అలా. ఒక 50% కంప్లీట్ గా మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లాగానే పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మిస్టేక్స్ అన్ని కూడా ఒకవేళ చేసి మీరు లాస్ అయ్యానా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది. అంతేగాని టోటల్ అమౌంట్ నేను ఇంట్రాడేనే చేస్తాను, టోటల్ అమౌంట్ ఆప్షన్స్ చేస్తాను అన్ని వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే మేము కూడా ఆల్రెడీ చేసాము, దానికి కాన్సిక్వెన్స్ చూసాము, అది రాంగ్ అని తెలుసుకున్నాం, సో రైట్ లోకి వచ్చాము. కాబట్టి మీరు కూడా స్లోగా మీ యాటిట్యూడ్ మార్చుకొని రైట్ లో రండి, ఎందుకంటే లాస్ అవుతుంటే ఎవరికి ఉపయోగం లేదు అనేది మా అపీల్ అనమాట. సో ఓకే, ట్రేడ్ చేస్తున్నట్టు 20% అంతే, ఆ క్యాపిటల్ పోయిందంటే నేను ముట్టుకోకూడదు. ఒక 30% పొజిషనల్ ట్రేడ్, అలాగే ఒక 50% ఇన్వెస్ట్మెంట్, మీకు కాపాడేది ఫైనల్గా ఇన్వెస్ట్మెంటే. కాబట్టి అది మీకు అలా చేసుకోవటం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు, ఇబ్బంది అవుతారు. అయితే శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఈ పతనం అనేది మార్కెట్ పతనం అనేది కేవలం తాత్కాలిక మాత్రమేనా లేకుంటే ఫర్దర్ గా చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక కరెక్షన్ కి ఒక సంకేతం అంటారా? దీర్ఘకాల కరెక్షన్ అవటానికి ఎకానమీలో ప్రాబ్లం రావాలండి. మనకి ఎకానమీలో స్ట్రాంగ్ గానే ఉంది, మనకి ఎకానమీలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, జాబ్స్ పోవటం కానీ ఏమీ లేదు. మనకి మేజర్ ఎకానమీలో ప్రాబ్లం ఏంటంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ లేకపోతే మేజర్గా వస్తుంది. కానీ Q1 రిజల్ట్స్ చూస్తుంటే మంచి రిజల్ట్సే వస్తున్నాయి. ఆల్మోస్ట్ 80%-70% కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఫిజికల్ పాలసీలో ఏమైనా తేడా ఉందంటే ఏమీ లేదు. అలాగే ఆర్బీఐ రేపో రేట్లు ఏమైనా తేడా ఉందంటే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ మనకు తక్కువ ఉన్నాయి. అలాగే మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకునే పెద్ద ఇంకా ఏమీ ఎక్కువ లేదు. సో కాబట్టి ఇవన్నీ ఇండియా ఏంటంటే 5th లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు. సో దాదాపు 4.5 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి ఇప్పుడు నిన్న కాక మొన్న July 15th ఈ యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ వర్కౌట్ అయింది. సో వరల్డ్ మొత్తం కూడా మనతో ఎక్కువ డీల్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎకానమీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఏంటంటే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ వల్ల మనం క్రూడ్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయాం, గోల్డ్ మీద డిపెండ్ అయిపోయాం. ఈ రెండు గనక మనం కొంత తగ్గించుకోగలిగితే మనకి మన ఎకానమీతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుంది. ఇప్పుడు చాలా వరకు మనకి చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ కూడా మనం కొంటున్నాము. ఇంకా అగ్రెసివ్ గా కనుక మనం కొనగలిగితే ఈవెన్ పర్సనల్ లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బైక్ ఉన్న వాళ్ళు దాదాపు నెలకి 3-4 వేలు ఖర్చు అవుతాయి ఆయిల్ మీద, క్రూడ్ ఆయిల్ మీద. అదే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే జీరో మెయింటెనెన్స్. కాబట్టి అది మనం తొందరగా ఫాస్ట్ గా మన గవర్నమెంట్ 2030 వరకు టార్గెట్ పెట్టింది. బట్ ఈ లోపు మార్చుకోగలిగితే మాత్రం మంచి బెనిఫిట్స్ వస్తాయి. పర్సనల్ లైఫ్ కూడా ఆ అమౌంట్ అంతా కూడా మనకి సేఫ్ ఉంటది కదా, దాన్ని ఇంకో దానిలో ఇన్వెస్ట్ చేసుకొని గ్రో చేసుకోవచ్చు. సో ఎస్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, చెప్పండి మేడం. ఎస్ చెప్పండి. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కూడా చాలా నమ్మకంగా చెప్పేది ఏంటంటే మనం ఒక సిన్సియర్ సిటిజన్ అంటే మన ముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి, అలాగే కరెంట్ సోలార్ తెచ్చుకోవాలి. సో సో
సబ్సిడీలు ఇస్తున్నాయి, అవి పెట్టుకుంటే అటు ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్స్ తీసుకోవటం వల్ల మనం ఒక భారతీయుడిగా మనం కూడా భారతదేశాన్ని గర్వించే స్టేజ్ కి తీసుకెళ్ళగలం. సో మనం పర్సనల్ గా కూడా బాగుంటది లైఫ్, అలాగే కంట్రీ కూడా యూజ్ చేయగలం. అలాగే గోల్డ్ కూడా కంపల్సరీ ఫిజికల్ గోల్డ్ కన్నా ఈటీఎఫ్స్ కానీ ఎలక్ట్రిక్ ఈ గోల్డ్ కానీ ఎక్కువ తీసుకుంటే బెటర్ వస్తుంది. ఓకే. అలాగే ప్రధానంగా చూసుకోవాలి అంటే రిటైల్ ఇన్వెస్టర్లు భయపడి వారి షేర్లను కూడా అమ్మేయాలా? లేకుంటే ఈ పతనాన్ని చూసుకున్నట్లయితే కొనుగోలు అవకాశంగా చూడాలంటారా? హలో మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? రిటైల్ ఇన్వెస్టర్లు సార్ ముఖ్యంగా వారి షేర్లు భయపడి అమ్మేస్తూ ఉంటారు. సో అలా అమ్మేయడమే బెటర్ అంటారా? లేకుంటే ఈ మార్కెట్ పతనాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఒక కొనుగోలు అవకాశంగా చూడాలంటారా? సార్ వీడియో ఆన్ చేయండి ఒకసారి. క్వశ్చన్ ఒకసారి. యా, ప్రధానంగా చూసుకున్నట్లయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఉంటారు కదా సార్, వాళ్ళందరూ కూడా వారి షేర్లను ఈ పతనాన్ని, మార్కెట్ పతనాన్ని చూసుకొని భయపడిపోతూ ఉంటారు కదా. సో వారందరూ కూడా వారి షేర్లను ఇలా అమ్మడమే బెటర్ అంటారా? లేకుంటే కొనుగోలు అవకాశంగా చూడాలి అంటారా? ఎస్ సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది. ఎస్, దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పట్లో కొనుక్కునేలా అయితే కనిపించడం లేదు. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ టారిఫ్ భయాలు మార్కెట్లనైతే వెంటాడుతున్నాయి. అయితే నిమిషాల్లో 5 లక్షల కోట్ల మదుపర్ల సంపద అయితే ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $100 మార్కును దాటేసింది. ఇక యాక్సిస్ బ్యాంక్, సిఫ్లా, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్, ఎటర్నల్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇక స్టాక్ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణాలేంటి? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక బ్యాంకింగ్ రంగంలో పరిస్థితి ఎలా ఉంది? అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకోవాలంటే పశ్చిమాసియా యుద్ధం, టారిఫ్ భయాలైతే వెంటాడుతున్నాయి. నిమిషాల్లోనే 5 లక్షల కోట్ల వరకు కూడా ఆవిరవుతోంది. ఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు, ఆడియో ఓకేనా అండి? ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా కుప్పకూలుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, టారిఫ్ భయాలైతే వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా పతనమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిమిషాల్లోనే 5 లక్షల కోట్ల వరకు కూడా సంపద ఆవిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. $100 మార్కును దాటింది బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర. ఈ నేపథ్యంలో 17% అదనపు సుంకాలను కూడా ప్రకటించారు ట్రంప్. అయితే లాభాల్లో చూసుకున్నట్లయితే మార్కెట్ కి సంబంధించి యాక్సిస్ బ్యాంక్, సిఫ్లా, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు ఉన్నాయి. అయితే నష్టాల్లో చూసుకోవాలంటే బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్, ఎటర్నల్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాలు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా మార్కెట్ నష్టాలకు కారణాలు ఏంటి? అసలు మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు? వాటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా కుప్పకూలిపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు, చెప్పండి. ఆడియో ఓకే కదండి? యా, రియల్లీ మామూలుగా రిటైల్ ఇన్వెస్టర్లు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ పతనాన్ని చూసుకొని భయపడి వాళ్ళ షేర్లు కూడా అమ్మేయాలా, లేకపోతే ఈ పతనాన్ని ఒక కొనుగోలు అవకాశంగా కూడా మార్చుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కదా. ఏది బెస్ట్ అంటారు? యాక్చువల్గా అండి, ఇది లాస్ట్ 5 years లో చూస్తే ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా స్టాక్ మార్కెట్ మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అంతకుముందు 5 years బ్యాక్ చూస్తే చాలా ప్యానిక్ అయిపోయేవాళ్ళు. బట్ ఇవాళ ఏంటంటే ఓకే, ఈ మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది, క్వాలిటీ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ పెరుగుతాయి, ఇబ్బంది లేదు అనే సిచ్యుయేషన్ అయితే అర్థమవుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి. అంటే మీరు ఓవర్ ట్రేడ్ చేయకుండా మీ అమౌంట్ లో కనుక మీరు మంచి షేర్స్ కొనుక్కుంటే మాత్రం మీకు ఇవాళ ఫాల్ అయినా కానీ మళ్ళీ రికవర్ అవుతాయి. అది మనకి లాస్ట్ 6 months నుంచి కూడా మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటో ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ అమౌంట్ రికవర్ అవటం అయితే జరుగుతుంది. మంచి కంపెనీస్ అన్ని కూడా గ్రో అవుతుంటాయి కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఈవెన్ ఇప్పుడు నేను ఎవరైతే ప్యానిక్ అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డబ్బులు మార్కెట్ లో ఎవ్రీ టైం సంపాదించాలి అనే కాన్సెప్ట్ ని పక్కన పెడితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వస్తాయి. ఇప్పుడు ఒక్కోసారి మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి, అలాంటి టైంలో రావు అని మనకి అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మనం సంపాదించగలం. అంటే ఈ స్టాక్ మార్కెట్ ని అందరం ఎలా చూస్తున్నాం అంటే, ప్రతిరోజు మనకి డబ్బులు రావాలి, ప్రతిరోజు ఎంతో కొంత మనకి యాడ్ అవ్వాలి అనుకునే పాయింట్ లో ఉన్నారు. ఆ యాటిట్యూడ్ ఒక్కటి మార్చుకోగలిగితే మాత్రం మనందరం కూడా దీనిలో లాంగ్ టర్మ్ లో సంపాదించుకోవాలి. ఇవాళ రాదు,
బట్ వన్ వీక్ 10 days లో కొంత మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్స్ ఎప్పుడు చూసినా మీరు ఇలాంటి నేను ఒకసారి మీరు ఫాస్ట్ బ్యాక్ లో చూసుకుంటే 2020లో కరోనా టైంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎంత ఉంది? 6,000 10,000 ఉంది. ఇవాళ ఎంత ఉంది? 22,500 ఉంది. ఎంత పెరిగింది? సో ఓవర్ 5 years లో ఎంత పెరిగింది? సో నెక్స్ట్ 2030 ప్లాన్ చేసుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా న్యూస్లు అన్ని కూడా నథింగ్ అయిపోతాయి. ఓకే, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు. అవునండి, ఎప్పుడు లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ లో వస్తే ఓకే అనుకోవాలి. ఓకే, అంతేగాని షార్ట్ టర్మ్ లోనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే నేను డైలీ ఇంట్రాడే చేసి రోజుకి 5,000 10,000 కావాలి, ఇలాంటి మైండ్ సెట్ ని పనికిరాదనమాట. ఇంకా మనం మార్చుకోవాలి ఈ మైండ్ సెట్ లో. అని మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ లూజర్స్ ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఈ యాటిట్యూడ్ క్రియేట్ అయిపోయింది అందరికీ కూడా. సో ఆప్షన్స్ చేసేసి తొందరగా సంపాదించేద్దామని. రెండోది ఏంటంటే ఈ అహ్మదాబాద్ నుంచి బెంగళూరు నుంచి అందరూ ఫోన్ చేసి మేము చేస్తామని చెప్పి అకౌంట్స్ తీసుకోవటం, వాళ్ళందరూ చాలా నష్టపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. మన యాటిట్యూడ్ ఏంటంటే ఫాస్ట్ మనీ అనేది కాదు అనేది మనం కనుక క్లియర్ గా అర్థం చేసుకుంటే మంచి మనీ అనేది దీనిలో ఉంది. సో ఫాస్ట్ మనీ అనేది కాకుండా పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఫైనల్ గా ఏం చెప్తారు స్టాక్ మార్కెట్ పతనానికి సంబంధించి ఇన్వెస్టర్లకు కానీ ట్రేడర్స్ కి కానీ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇది కామన్ అండి, మార్కెట్ ఫాలో అవుతూ ఉంటుంది, అది కామన్. బట్ మీరు మీ అమౌంట్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. విజన్ లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకోండి చెప్పండి. లాంగ్ టర్మ్ విజన్ లో ప్లాన్ చేసుకోవటం వల్ల మీకు ఇబ్బంది ఉండదు ఇప్పుడు కూడా. సో అంటే ఇది ఏదో ఓకే ఇంట్రాడే చేస్తే వస్తే ఓకే, కానీ ఒక టెక్నికల్ గా మంచి ఫండమెంటల్ గా నేర్చుకొని చేయటం అనేది షార్ట్ టర్మ్ లో చేయాలంటే టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకుండా నేను షార్ట్ టర్మ్ లో సంపాదించేస్తుంటే అవ్వదు. ఏం నేర్చుకోకపోయినా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. దీని నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, రైట్ అండి. శ్రీరామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. రైట్, ఇది వాళ్ళ మార్కెట్ పల్స్.